కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కృతయుగంలో మానవులు మరియు దేవతలు కలిసే జీవించేవారు. అప్పటి మానవుల్లో పగలు, కక్షలు, ద్వేష, ఈర్ష అనేవి ఉండేవి కావు. అందరూ ప్రశాంతంగా జీవనం గడిపేవారు. అప్పటి మానవుని సాధారణ పొడవు 32 అడుగులు, ఆయుష్ 1,00,000 సంవత్సరాలు. కృతయుగంలో మొత్తం 17,28,000 మానవ సంవత్సరాలు అనేవి ఉండేవి. కృతయుగ మానవులకు దేవతలకు సమానంగా అపారమైన శక్తులు అనేవి ఉండేవి. కృతయుగంలో ధర్మం అనేది 4 పాదాల నడిచేది. తరువాతది త్రేతాయుగం. మనం ప్రస్తుతం వింటున్న రామాయణం ఈ త్రేతాయుగంలోనే జరిగింది. రావణుని రాకతోటి చెడు అనేది పురుడుబోసుకుంది. ఇందులో ధర్మం కేవలం 3 పాదాలే నడిచింది. మానవుని ఆయుష్ 1,00,000 సంవత్సరాల నుండి 10,000 సంవత్సరాలకు, మరియు పొడవు 32 అడుగుల నుండి 21 అడుగులకు పడిపోయింది. త్రేతాయుగంలో మొత్తం 12,96,000 మానవ సంవత్సరాలు. ఈ 12,96,000 మానవ సంవత్సరాలు పూర్తి కాగానే ద్వాపరయుగం ప్రారంభమైంది. ద్వాపరయుగంలో రాజకాంక్షతో యుద్ధాలు జరిగి శత్రుత్వం, పగలు పెంచుకోవడం వల్ల ధర్మం అనేది ఒక పాదం కోల్పోయింది. తద్వారా ద్వాపర యుగంలో ధర్మం అనేది కేవలం 2 పాదాలే నడిచింది. ప్రస్తుతం మనం వింటున్న మహాభారత యుద్ధం ఈ ద్వాపర యుగంలోనే జరిగింది. మానవుని ఆయుష్ 10,000 సంవత్సరాల నుండి 1000 సంవత్సరాలకు, మరియు పొడవు 21 అడుగుల నుండి 11 అడుగులకు పడిపోయింది. ద్వాపరయుగం మొత్తంలో 8,64,000 మానవ సంవత్సరాలు ఉండేవి. ద్వాపరయుగం చివరలో మదమెక్కిన సోదరి మరియు సోదరులు కడుపున ఒక శిశువు జన్మించాడు. ఆ శిశువు పేరే కలి. ఈ కలి పుట్టగానే కలియుగం అనేది ప్రారంభమైంది. ఉన్న యుగాల్లో అత్యంత నీచమైన, నికృష్టమైన యుగం అంటే ఉంటే అది ఈ కలియుగం. నేను అలా ఎందుకు అంటున్నానంటే, ఈ కలియుగంలో మానవ సంబంధాలకు విలువ అనేది ఉండదు. వాయు వరుసలు మరిచి శారీరక శృంగారం కోసం శరీరాలను వాడుకుంటారు. కలియుగంలో మొత్తం 4,32,000 మానవ సంవత్సరాలు ఉంటాయి. మనిషి యొక్క సాధారణ ఆయుష్ 1000 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు, మరియు మనిషి యొక్క సాధారణ పొడవు 11 అడుగుల నుండి 6 అడుగులకు పడిపోతుంది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే